అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆయనతో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి 7 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ పాకిస్తానీ కోర్టు తీర్పిచ్చింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో గట్టి షాక్ తగిలింది. ఆల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఇమ్రాన్తో పాటు ఆయన భార్య బుష్రా బీబీని కూడా దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది కోర్టు. ఆమెకు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. ఇమ్రాన్, బుష్రాలకు 10 లక్షలు, 5 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానాను విధించారు. 50 బిలియన్ పాకిస్తానీ రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఇమ్రాన్ ఖాన్ దంపతులతో పాటు మరో 6గురిపై నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఆల్ ఖాదిర్ ట్రస్టు కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు బ్రిటన్ నుంచి 19 కోట్ల పౌండ్లు పాకిస్తాన్కు అందాయి. లండన్లో ఉంటున్న పాక్ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాజ్ హుస్సేన్ నుంచి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లను బ్రిటన్ పాక్కు పంపింది. అయితే బ్రిటన్ నుంచి వచ్చిన సొమ్మును జాతీయ ఖజానాలో జమ చేయకుండా ఇమ్రాన్ ఖాన్ తన సొంతానికి వాడుకున్నట్టు ఆరోపణలున్నాయి. సుప్రీంకోర్టు గతంలో రియాజ్ హుస్సేన్కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్ని ఆ నగదులో నుంచి కట్టడానికి అనుమతించారని తెలిపారు. దీనికి బదులుగా ఇమ్రాన్ దంపతుల ట్రస్టు ఏర్పాటు చేయాలనుకున్న ఆల్ ఖాదిర్ విశ్వవిద్యాలయానికి హుస్సేన్ 57 ఎకరాలను బహుమానంగా ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆగస్టు 2023 నుంచి ఇమ్రాన్ ఖాన్ కస్టడీలోనే ఉన్నారు. ఆయనపై దాదాపు 200కు పైగా కేసులు నమోదయ్యాయి. అవినీతి, హింస, దైవదూషణ, హత్య, టెర్రరిజం వంటి ఆరోపణలతో ఈ కేసులు ఫైల్ అయ్యాయి.